శిల్పా శెట్టి దేశం విడిచి వెళ్లారు రాజకుంద్ర శిల్పా శెట్టి దంపతులు అనే ఒక చర్చ జరుగుతుంది. దీనికి వాళ్ళ మీద లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినట్లు, ఒక 60 కోట్ల రూపాయలు దీపక్ కొఠారి అనే దగ్గర నుంచి తీసుకున్నారు. అది ఒక టీవీ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ కోసం తీసుకున్నారు అని చెప్తున్నాడు ఆయన. ఆ తర్వాత అది ఐపీ పెట్టేసింది, 120 కోట్లకో ఏదో ఐపీ పెట్టేసింది. అది అందులో ఈయనది కూడా లింక్ అయ్యి ఉంది. అంటే వాళ్ళ దానిలో ఇన్వెస్ట్మెంట్ కింద దాన్ని రిపేర్ చేయటానికి, దాన్ని ఏదో ఇంకా అప్గ్రేడ్ చేయటం కోసం తీసుకుంటున్నట్టుగా వీళ్ళు రాసుకున్నారు. అయితే ఈయనకి రీపేమెంట్ జరగలేదు, దానికి సంబంధించిన ఇంట్రెస్ట్లు కూడా పే చేయలేదు అనేది ఆయన చెప్తున్న మాట. అయితే ఈ రీపేమెంట్ కి సంబంధించి ఆవిడ ఓవరాల్ గా ఒక మాట చెప్పారు, రాతపూర్వకంగా కూడా ఒక అగ్రిమెంట్ చేశారు నాకు అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు వన్స్ ఫర్ ఆల్ వాళ్ళు ఆల్రెడీ ఇన్సాల్వెన్సీ పిటిషన్ దాఖలు చేసి ఉంటే ఇవేవి కూడా ఎంటర్టైన్ కావు. కానీ ఆవిడ పర్సనల్ గా ఇచ్చినటువంటి ఒక అష్యూరెన్స్ ఉంది అని చెప్తున్నాడు ఆయన. అష్యూరెన్స్ ఉంటే సంస్థకి దాటి వ్యవహరించి ఉంటే దానిలో అప్పుడు ఏదైనా కోర్టు కొంతవరకు పట్టించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ ఆర్గ్యుమెంట్ మీదే వీళ్ళు ఈ నోటీసులు పట్టుకొచ్చారు బయటకి. వీటిని ఎలా ఎదుర్కోవాలనే కార్యక్రమం వాళ్ళకే ఉంటుంది కదా, లీగల్ ఎక్స్పర్ట్లు అటు నుంచి కూడా రంగంలో దిగుతారు కదా. ఇదేమీ అంత ఈజీగా ఒక రోజుతో తేలే వ్యవహారం కాదు కోర్టుకు వెళ్ళిన తర్వాత. ఇప్పుడు ఆమె సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, ఎంత కాదన్నా వాళ్ళ క్రెడిబిలిటీస్ ఉంటాయి. క్రెడిబిలిటీ ఇప్పుడు ఈ లుకౌట్ నోటీసులు లేకపోతే మీరు అన్నట్టు ఇన్సాల్వెన్సీ పిటిషన్ దాకా వస్తే క్రెడిబిలిటీ ఎలా ఉంటుంది వాళ్ళకి? ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఆల్రెడీ ఆ ఫరం తరఫున ల్యాండ్ అయిపోయి ఉంది. వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నటువంటి ఆ టీవీ దీనికి సంబంధించినటువంటి ఇన్సాల్వెన్సీ ఆల్రెడీ అయిపోయింది ఆ కథ. దీన్ని ఆ అకౌంట్ లో వేసేసారు కాబట్టి ఇతను పర్సనల్ గా తనకి ఇచ్చినటువంటి అష్యూరెన్సెస్ ని బయటకు తీసుకొచ్చాడు. ఓకే, అవి అప్లికబుల్ అవుతాయా కాదా అనేది కోర్టు డెసిషన్ తీసుకోవాలి. అది ఈ రోజులో లేకపోతే రేపు పొద్దునో తేలే వ్యవహారం కాదు. అది వీళ్ళ పద్ధతిలో వీళ్ళు కోర్టును కన్విన్స్ చేయడానికి వీళ్ళ ఆర్గ్యుమెంట్ వీళ్ళు బిల్డ్ చేస్తే వాళ్ళు చేస్తారు ప్రతిఘటించడానికి. కోర్టు ఎవరి కేసులో మెరిట్ ఉందని ఫీల్ అయితే వాళ్ళకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇస్తుంది. అప్పటి వరకు వాళ్ళు కోర్టు నిర్ణయానికి బద్దులై వ్యవహరించాలి. ఏ క్షణమైనా కోర్టుకు అయ్యేటువంటి కండిషన్లో ఉండాలి, వాళ్ళు అందుబాటులో ఉండాలి. జనరల్గా ఎవరి మీదైనా కేసు పెట్టినప్పుడు అది బెయిల్ మూవ్ చేయడానికి ముందు వాళ్ళకు సంబంధించిన పాస్పోర్ట్లు, వాళ్ళు ఈ దేశం వదిలి వెళ్లకుండా ఉండటానికి తగినటువంటి కొంత అష్యూరెన్స్లు బందోబస్తు చేయటం అనేది పరిపాటే. అది కొత్త విషయం ఏం కాదు. కానీ సెలబ్రిటీ కాబట్టి, పేజ్ 3 కాబట్టి ఇవన్నీ ప్రపంచం మాట్లాడుకుంటోంది. వాళ్ళు బిజినెస్ చేయాలనుకున్నారు, వాళ్ళు పర్సనల్ గా వాళ్ళు ఏమీ నష్టపోయారు, దివాళా తీశారు. వాళ్ళు పర్సనల్ వెళ్ళు దివాళా తీశారు అనుకోకర్లేదు. సంస్థ తాలూకా దివాళా వేరు, పర్సనల్ దివాళా వేరు. సంస్థ దివాళా తీసినంత మాత్రాన్ని వ్యక్తులు దాని యజమానులు దివాళా తీస్తారని లేదు. 15-23 మధ్య జరిగింది. 16లో డైరెక్టర్స్ గా రాజకుంద్ర శిల్పా శెట్టి తప్పుకున్నారనే వాదన కూడా ఉంది. మరి ఇది ఎంతవరకు? ఇప్పుడు మునిగిపోయే పడవలో నుంచి తప్పుకోవాలనే జ్ఞానం డెఫినెట్ గా ఉంటుంది కదా. వాళ్ళు రేపు పొద్దున ఇవన్నీ కోర్టుకు వస్తాయనే జ్ఞానం లేకుండా ఎలా ఉంటారు? అందుకని దానికి సంబంధించిన జాగ్రత్తలు రేపు పొద్దున కోర్టులో ఇవన్నీ సమర్పిస్తారు. ఇప్పుడు ఆయన క్లెయిమ్ చేసిన సందర్భంలో నేను లేవు అక్కడ. ఇప్పుడు అతను చెప్తున్నాడు, వాళ్ళు వచ్చి నాతో మాట్లాడి వాళ్ళ మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ తో నేను ఈ డీల్లోకి ఎంటర్ అయ్యాను అని చెప్తున్నాడు ఆయన. అసలు మేము అతనితో మాట్లాడలే, అతని ముఖమే మేము చూడలేదని వాళ్ళు చెప్తే దాన్ని ప్రూవ్ చేయడానికి ఆయన ఏవో ఒక ఎవిడెన్స్ చూపించాలి. అంటే ఆవిడ పర్సనల్ గా రాసినటువంటి ఒక లిఖిత పూర్వకమైనటువంటి హామీ పత్రం ఏదో ఉందని చెప్తున్నాడు ఆయన. హామీ పత్రం ఆయన సమక్షంలోనే రాయాలనే ఉంది. కంపెనీకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఈయన దగ్గర నుంచి కంపెనీ లోన్ తీసుకున్నమాట వాస్తవమే. దానికి సంబంధించి ఒక అష్యూరెన్స్ అడిగారు. ఆ అష్యూరెన్స్ నేను ఒక డైరెక్టర్ హోదాలో ఇచ్చాను. అది మా ఆఫీస్లో జరిగినటువంటి కార్యక్రమం. నా ఉద్యోగ విధి నిర్వహణలో భాగంగా కాగితం రాసిచ్చాను. ఆ కాగితం నేను అతని మీద పర్సనల్గా ఏదో అతనికి ఫేవర్ చేయాలి అనే ఇంటెన్షన్తో చేసినట్టుగా ఆయన చెప్తున్నాడు, కానీ నేను అలా అనుకోలేదు. నేను విధి నిర్వహణలో భాగంగా కంపెనీని కాపాడుకోవడం కోసం చేశాను. యాజ్ ఎ డైరెక్టర్గా నా పర్సనల్ లయబిలిటీస్ ఏం లేవు దానిలో. కంపెనీ మేము అనుకున్నట్టుగా పెర్ఫామ్ చేయలేదు, అది
ఆ విషయం ఆల్రెడీ కోర్టుకు చెప్పేసాం మేము, ఇన్సాల్వెన్సీ వేసేసుకున్నాం. కాబట్టి కంపెనీ గొడవ తప్ప కంపెనీకి సంబంధించిన ప్రాపర్టీస్ ఏవైనా ఉంటే వాటిని ఏవైనా చేస్తే దానిలో అతనికి ఏదో షేర్ వస్తే వస్తుంది, అంతే తప్ప మా మీద పడి వీళ్ళ వ్యక్తిగత ఆస్తులకి దీనికి సంబంధం ఉండదు. లేకుండానే చూసుకుంటారు ఎవరైనా. అదే ఏ ఫరం నిర్వాహకుడికైనా ఈ ప్రాథమిక జ్ఞానం ఆయన వెనకాల ఉండేటువంటి ఆర్థిక సలహాదారులు డెఫినెట్గా ఇస్తారు. కాబట్టి ఆ పరిధిలో ఎవరి ప్రొటెక్షన్లో వాళ్ళు ఉన్నారు. ఎవరైనా సరే ఇన్సాల్వెన్సీకి వెళ్ళేటప్పుడు కోర్టు నుంచి ముందుగానే సమాచారాలు ఉంటే అంత ఈజీ కాదు. ఆ సమాచారాలతో ముందే అది వెళ్లకుండా చూసుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి ఒక ఆర్థిక వ్యవహారానికి సంబంధించి, అప్పుకి సంబంధించి ఒక ఫరం తరఫున తీసుకున్నటువంటి ఒక టీవీ కంపెనీ తాలూకా అది ఏమిటి అనేది కూడా క్లారిటీ. అంటే ఏదన్నా టీవీ ప్రొడక్షన్ హౌస్ కావచ్చు, అది వాళ్ళు ఏదో రకరకాల షోస్, రకరకాల వాదనలు ఉన్నాయి దీంట్లో. షాపింగ్ ప్లాట్ఫామ్ అనేది కూడా అంటున్నారు. అది అదేదో ప్రోగ్రామింగ్ ఛానల్ అయి ఉండొచ్చు, ప్రొడక్షన్ హౌస్ అయి ఉండొచ్చు, టీవీ ప్రొడక్షన్ హౌస్, రకరకాల వ్యవహారాలు చేసి ఉండొచ్చు, దానిలో యాడ్స్ చేసి ఉండొచ్చు. అలా విజువల్ యాక్టివిటీలో ఉన్నటువంటి ఒక ఫరంలో, వాళ్ళ పెట్టుబడుల్లో ఉన్నటువంటి ఒక ఫరంలో ఇతను దగ్గర నుంచి లోన్ తీసుకున్నారు దానికోసం, దాని నడక కోసం. పర్సనల్ గా తీసుకున్నది కాదు, వ్యక్తిగతం కాదు, అది సంస్థాగతమే. కాబట్టి అది ఈ రోజు రేపు 2-3 రోజుల్లో తేలే గొడవ కాదు. ఇది కూడా నార్మల్లే, లుకౌట్ నోటీసులు ఇది కూడా నార్మల్లే. వాళ్ళు కోర్టు పరిధిని మీరి వెళ్లకుండా ఉండటం కోసం తీసుకునేటువంటి జాగ్రత్తల్లో భాగంగా ఇష్యూ అయిన నోటీసులే తప్ప వేరే కాదు. ఇదేదో ప్రత్యేకంగా వాళ్ళు కాబట్టి ఇచ్చినటువంటి నోటీసులు అయితే కాదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.